యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఆ క్లాసులో అంత్యక్రీస్తును గురించినటువంటి క్రీస్తు విరోధిని గురించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనందరం కూడా పరిశీలించుటకు ప్రయత్నం ఏదో చేసాం. సంఘము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్టి జనాంగం కింద, అట్టి జాతి వారి కింద దేవుడు మనల్ని ఉంచుతాడు అనేటువంటిది పూర్తిగా కూడా అబద్ధమని, అలాంటి వారితో మనల్ని పాలిస్తాడంటే నేను ఒప్పుకోనని, ఇలా చాలా లేఖనాధారాలు మీ అందరూ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశాను. తర్వాత యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు లోకంలో బయలుపరచబడతాడని, వాడు ఎక్కడి నుంచి అయితే వస్తాడో, ఏ దేవుణ్ణి ఆరాధికుడై ఉంటాడో, ఏ దేవుళ్ళను ఏ దేవతల్ని విమర్శిస్తాడో, విసర్జిస్తాడో, తృణీకరిస్తాడో, ఈ విషయాలను కూడా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. గడిచినటువంటి క్లాసులో మాత్రం దానియేలుకి సంబంధించినటువంటి 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ, 70 వారాల యొక్క ప్రవచనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. అదేదో ఒక గంటలోనో ఒక గంటన్నరలోనో చెప్పేటువంటిది కాదు. ప్రత్యేకంగా దాని కొరకు సమయం తీసుకుని 27వ వచనం వరకు, 24 నుంచి 27వ వచనాల వరకు 3 భాగాలుగా వీడియోలు చేస్తేనే కానీ అర్థం కాదు. అయినప్పటికీ కూడా కొద్ది సమయంలోనే ఎంతో కొంత అర్థమయ్యేటువంటి రీతిలో మీ అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేశాను. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడని యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టక 500 సంవత్సరాల క్రితమే దానియేలు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త వాడిని గురించినటువంటి అనేక విషయాలు తన గ్రంథంలో రాసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను. అంటే దానియేలుకి వచ్చినటువంటి దర్శనాన్ని దానియేలు ఆ గ్రంథంలో నమోదు చేసుకున్నాడు. ఆ నమోదు చేసుకున్నటువంటి ప్రతి ప్రవచనం కూడా అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో ఖచ్చితంగా నెరవేరబోతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే దానియేలుకి ఈ అంత్య దినాలకి సంబంధించినటువంటి ఈ దర్శనం రావడానికి ఈజీగా ఏం వచ్చేలేదు. ఈజీగా ఏదో చిన్న ప్రార్థన చేస్తే వచ్చేలేదు. దానియేలు దగ్గరికి అంత్య దినాలకి సంబంధించినటువంటి వార్త దేవుడి దగ్గర నుంచి రావడానికి 21 రోజులు టైం పట్టింది. కాబట్టి ఏ విధంగా కూడా సాతాను అంత్య దినాలకి సంబంధించినటువంటి సత్యాలు, మర్మాలు, రహస్యాలు, నిజాలని బయలుపరచడానికి, బోధించడానికి ఇష్టపడ్డు. చాలా ఆటంకాలు ఉంటాయి. దానియేలు అంత్య దినాల్లో రాబోయేటువంటి వీడి గూర్చినటువంటి విషయాన్ని దానియేలు చూడడానికి, తెలుసుకోవడానికి 21 రోజులు టైం పట్టిందంట. కాబట్టి అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాలు కానీ, లేదంటే దర్శనాలు కానీ ఏదో సహసిద్ధంగా ఈజీగా మనకు వస్తుందంటే అది నేను ఒప్పుకోను. ఎందుకంటే చాలా కష్టం. సాతాను దానికి ఏ విధంగా కూడా అనుమతి ఇవ్వడు, అన్నిటికీ మించి ఆటంకం కూడా చేస్తూ ఉంటాడు. దానియేలు లాంటి గొప్ప ప్రవక్త, దానియేలు లాంటి గొప్ప ప్రార్థనాపరుడు, దానియేలు వంటి గొప్ప పరిశుద్ధుడి దగ్గరికే దేవుని నుంచి రావలసిన దర్శనం రావడానికి, ఆయన పొందుకోవడానికి 21 రోజులు పట్టింది. మళ్ళాంటి వాళ్ళ దగ్గరికి దేవుడి నుంచి వచ్చే దర్శనం రావాలంటే అసలు జన్మ కూడా సరిపోదేమో. కానీ కొంతమందికి దర్శనాలు ఎంత ఈజీగా వచ్చేస్తుంటాయో, అన్నీ దేవుడి దగ్గర నుంచే. ఇంక ఏది కూడా మనం అనుకున్నాయి, మన మనసాకి చెప్పింది, మన హృదయం ప్రేరేపించిందే కాదు. ఏ దర్శనం వచ్చినా దేవుడే చూపించేసాడండి. అంటే దానియేలు కంటే గొప్ప భక్తులు అండి మనం. నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ఎవరినో నేను బలహీనపరచాలని, ఎవరినో నేను హాస్యాస్పదంగా చూపించాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నిజంగా దేవుడి నుంచి కానీ ఒక మనిషికి దర్శనం వస్తే చాలా టైం పడుతుంది. ఆ దర్శనాన్ని రానికుండా అపవాది శక్తులు కూడా ఎప్పటికప్పుడు ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది మీరు ఎలా చెప్పగలరండి అంటే, నేను చెప్తే అది అబద్ధంగా అనిపించవచ్చు, వాక్యమే చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున 2 అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటేమో మర్మము, ఒకటేమో నిజము. 2 చెప్తాను. ఒకటి రహస్యం చెప్తాను, ఒక రహస్యాన్ని, ఒక సత్యాన్ని చెప్తాను. 2 విషయాల్లో కూడా చాలా ఉన్నతమైన రీతిలో మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకప్పుడు వరకు కూడా నా కొరకు నా సంఘం మాత్రమే ప్రార్థించేది, నా సంఘ ప్రార్థన లేకపోతే నేను ఏమైపోదునో అని అనుకునేవాడిని. కానీ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, నా సంఘస్థులతో పాటుగా నా కోసం ఎంతో
ఎంతో ఎంతో ప్రార్థించేటువంటి వారు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారని చెప్పి నేను దేవుని బట్టి స్తుతించగలిగాను. అనేక మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది మీ కొరకు ప్రార్థిస్తున్నాం దైవజనుడు, మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మరిన్ని విషయాలు మాకు బయలుపరచాలి దేవుడు మీ మూలంగా అంటున్నప్పుడు నేను చాలా ఆనందిస్తాను. రోజుకి కొన్ని వందల మెసేజ్లు, చాలా ఫోన్లు, అందరూ చెప్పేది మీ కొరకు ప్రార్థిస్తున్నాం, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంత చక్కటి ఆత్మీయ కుటుంబాన్ని నాకు అనుగ్రహించిన నా దేవునికి మహిమ కలుగును గాక. ఏ సేవకుడికి, ఏ పాస్టర్కి కూడా అలాంటి ఫాలోవర్స్, అలాంటి సబ్స్క్రైబర్స్ ఉండకపోవచ్చు, కానీ మరి దేవుని కృపను బట్టేమో నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది, పాజిటివిటీ 99% ఉంటుంది ఫాలోవర్స్ నుంచి. వారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించగలుగుతా ఉన్నాను. అయితే దేవుడు ఒక మనిషికి ఏదన్నా చూపించాలి అని అనుకుంటే, దేవుడు ఒక మనిషికి ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే, ఆయన చెప్పాలి, చూపించాలి అనుకున్నటువంటిది వెంటనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ మన దగ్గర రావడానికి అపవాదు శక్తులు మాత్రం ఊరుకోవు. దానియేలు వంటి భక్తుడి దగ్గరికి ఈ అంత్య దినాలకు సంబంధించినటువంటి వార్త చేరడానికి 21 రోజులు పట్టింది. కాబట్టి అన్ని దర్శనాలు దేవుడి దగ్గర నుంచి వచ్చేస్తున్నాయండి అని అనుకోవడం తప్పు. అన్ని దేవుడి నుంచి రావు. మీరు దానియేలు కంటే కూడా గొప్ప భక్తులు, ప్రవక్తలు అయి ఉంటే నేనేం చేయలేనే, కానీ ఒకవేళ అటు ఇటుగా ఉంటే మాత్రం మనకు అంత సీన్ లేదు. కొంతమంది అన్ని దేవుడి నుంచే, దేవుడు చూపించేసాడండి, దేవుడు మాట్లాడేసాడండి, దేవుడు రాత్రి పంపించేసాడండి, మొత్తం కనబడిపోయిందండి, సినిమా కనబడిపోయినట్టు. నిజంగా దేవుడు పంపిస్తే చాలా టైం పడుతుంది రావడానికి. అంత గొప్ప ప్రార్థనాపరుడు, అన్ని లక్షల వేల మంది కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వార్త చేరడానికి 21 రోజులు టైం పట్టింది. కాబట్టి సాతాను ఎప్పుడూ కూడా అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాలు లోకానికి వినబడకుండా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత్య దినాలకు సంబంధించిన రహస్యాలు, సత్యాలని లోకస్తులకు తెలియజేయకుండా వివిధ రకాలైనటువంటి ఆటంకాలు పెడతా ఉంటాడు. ఇంకా బాగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నట్టయితే ఆ విషయం ఆ చోట చాలా ఉన్నతమైనటువంటి చక్కనైన రీతిలో కనబడతా ఉంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదివే ప్రయత్నం చేస్తాను. దేవుడు అంత్య దినాలకు సంబంధించిన వార్తను పంపించడంలో ఆయన ఎంత ఆసక్తిభరితుడై ఉన్నాడో, సాతాను ఎంత అలుపెరగినటువంటి ప్రయాసపడతా ఉన్నాడో ఆ మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని. అప్పుడు ఒకడు, ఇదంతా కూడా దేవుడు దర్శనం చూపించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు చెప్పాలనుకున్న వాటి తర్వాత, చెప్పాలని అనుకున్నటువంటి విషయాలు ఇంకనో కూడా చెప్పక ముందు చెప్పుకున్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను, అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. ఇక్కడ వరకు ఒక సబ్జెక్టు, నేను చెప్పేది వినేయండి. నీవు బహుప్రియుడు గనుక దేవుడు నీకు ఒక విషయాన్ని చెప్పడానికి నన్ను చెప్పండి. ఏమేమి ఉండాలి? ముందు దేవునికి బహుప్రియుడై ఉండాలి. దేవుడు తన దాసులకు ప్రత్యక్షపరిచిన విషయాలు ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని దాసులకు ప్రత్యక్షపరిచేది. దేవుని దగ్గర దాసుడై ఉండేవాడికి, దేవుని దగ్గర ప్రియుడై ఉన్న వాడితోనే దేవుడు స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని దృష్టిలో ప్రియుడైతేనే, దేవుని యొక్క హృదయానుసారుడైతేనే కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని రహస్యాలు ఆ వ్యక్తికి బయలుపరచడానికి
దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో దానియేలు బహుప్రియుడై ఉన్నాడు. ఇది మొదటి విషయం. బహుప్రియుడు అయితివి దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకోవలసినని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడు గనుక నీ మాటలను బట్టి నేను ఏం చేశాను, వచ్చేసాను. రెండో కారణం ఏంటంటే దేవుని ఎదుట ఆది నుంచి కూడా ఆయన ఏమి అన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. ఇది కూడా సపరేట్ టాపిక్, మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నువ్వు తగ్గించుకున్నా గనక నేను నీ దగ్గరికి వచ్చేదని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములో నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు పంచుకుని మౌననవుతుని. అప్పుడు సర్వస్వరూపియగు ఒకడు నా పెదవులు ముట్టగా నేను నోరు తెరిచిన ఎదుట నిల్చున్న వాని తిట్లంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనం వల్ల నాకు వేగదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాళ్ళని దాసుడు అయిన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగన మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అనేటువంటి మాట చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడి నుంచి దానియేలుకు పంపించబడినటువంటి వార్త లేదా దర్శనం రావడానికి ఎన్ని రోజులు టైం పట్టిందంట? 21 దినముల టైం పట్టింది. ఎందుకు టైం పట్టిందంట? ఎందుకు టైం పట్టిందండి? అక్కడ రాయబడి ఉంది కదా చాలా క్లియర్గా. పారసీక దేశపు అధిపతి నన్ను ఏం చేశాడు? ఆటంకపరిచాడు. పారసీక దేశానికి సంబంధించినటువంటి రాజు ఒక దేవదూతని ఆటంకపరచగలడా? ఒక దేవదూత 180,000 మందిని చంపేసింది. ఒక నార్మల్ దేవదూత, పెద్ద పెద్ద దేవదూతల శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, ఒక సాదా సీదా నార్మల్ దూత 180,000 మందిని ఉన్నపాటుగా చంపేసింది. అలాంటిది గాబ్రియేలు దేవదూత. ఇది మామూలు దేవదూత కూడా కాదు. చిన్న దేవదూతలు, మధ్య దేవతలు, పెద్ద ప్రధానులు చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం ఎప్పుడైనా. గాబ్రియేలు దూత అంటే ఏ దేవదూత అయితే మరియమ్మ దగ్గరకు వచ్చి నీ గర్భము పరిశుద్ధాత్మ మూలంగా కట్టబడుతుంది, నీవు యేసు అనేటువంటి వ్యక్తిని కంటావు అని వార్తను తీసుకుని వచ్చిందో ఆ దేవదూతని ఆపేయగలిగేటువంటి మగాడు భూమి మీద ఏ మనిషి అయినా ఉంటాడా? ఒక మనిషి దేవదూతను ఆపగలడా? మరి అదేంటి ఇక్కడ ఎలా రాయబడింది? పారసీక దేశానికి సంబంధించిన అధిపతి నన్ను ఏం చేశాడు చెప్పండి? ఆటంకపరిచాడు. అందుకే 21 రోజులు టైం పట్టింది. చాలా మంది అనుకుంటున్నట్టుగా, చాలా మంది బోధిస్తున్నట్టుగా, చాలా మంది ఆలోచిస్తున్నట్టుగా ఆ పారసీక దేశపు అధిపతి మనిషి కాదు, సాతాను యొక్క సమూహము. ఎంతమందికి అర్థమైంది? నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గాబ్రియేలు మామూలు దూత కూడా, మెసెంజర్. దేవదూతల్లో చాలా పేర్లు ఉన్నాయి. గాబ్రియేలు, మికాయేలు, ఊరియేలు, ఇలా చాలా పేర్లు, చాలా రఫాయేలు, కొన్ని వందల రకాలైనటువంటి పవర్ఫుల్ కేరేబుల్, అన్నీ కూడా పవర్ఫుల్ దేవదూతలకు సంబంధించిన వారందరూ. ఆ దేవదూత మికాయేలు అని ఒక దేవదూత ఉంటుంది, మికాయేలు అని చెప్పి చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. అన్ని దేవదూతల కంటే కూడా పవర్ఫుల్ దేవదూత ఈ మికాయేలు దేవదూత. ఎంత పవర్ఫుల్ అంటే దేవుడు కానీ సాతానుగా నేసేరా అని అంటే ఇలా చిటికేసేలోపు సాతానుగా తల తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి. అంత పవర్ఫుల్ దేవదూత మికాయేలు. దేవుడికి అని ఆజ్ఞాపించి మికాయేలు వెళ్ళి సాతాను తల తీసుకుని వచ్చాయంటే చిటికేసినంత సమయంలో సాతాను తల తీసుకుని వచ్చేయగలదు. అంత శక్తివంతమైన దేవదూతల్లో దేవదూత
మికాయేలు. ఆ మికాయేలు మనకి ఎక్కడ కనబడుతుందంటే డైరెక్ట్గా సాతానుతోనే పోరాడతాడు మికాయేలు. ఎక్కడ? మోషే యొక్క శవాన్ని సాతాను దొంగిలించుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. పిస్కా పర్వతం మీద మోషే చచ్చిపోయిన తర్వాత ఆయన యొక్క శవాన్ని పట్టుకుపోదామని వచ్చాడు సాతాను. కానీ ఆ శవాన్ని సాతాను చేతుల్లో నుంచి నెగ్గించుకుని వేరే చోట పూడ్చిపెట్టింది మికాయేలే. అంత పవర్ఫుల్ దేవదూత. సాతానుగాడు సైతం ఆ దేవదూత ముందు తల ఉంచాల్సిందే. మికాయేలు అనేటువంటి వాడు కానీ తలుచుకుంటే సాతాను తల తీసేస్తాడు నిమిషంలో. అలాంటి పవర్ఫుల్ దేవదూతలో ఒక సాదా సీదా సహజ సిద్ధమైనటువంటి మానవుడు వల్ల ఆగుతాడని మీరు అనుకుంటున్నారా? కాదు. మరి ఆ పారసీక దేశపు అధిపతి ఎవరంటే సాతానుతో పాటుగా పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత ఈ అధిపతి. పడద్రోయబడినటువంటి వ్యక్తి అన్నమాట ఇవాడు. ఆ వ్యక్తి ఆటంకపరిచాడు అన్నమాట. అందుకే 20 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, అది కూడా చదివేస్తే ఇంకా బాగా అర్థం అవుద్ది. అతడు, నేను ఎందుకు నీ వద్దకు వచ్చేతున్నది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రెగేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. ఈ అధిపతి యొక్క మికాయేలు గాక ఈ సంగతులు గూర్చి నా పక్షముగా నిలదగించిన వాడు ఒకడునో లేడు. చాలాసార్లు పడద్రోయబడిన దేవదూతలు వచ్చి ఈ మెసెంజర్ గాబ్రియల్ నాపేస్తుంటే మికాయేలు వచ్చి కాపాడాడంట. నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఆడుతూ నేను పోరాడాలి, ఎందుకంటే నీకు చెప్పానన్న విషయాన్ని మళ్ళీ దేవుడికి నేను చెప్పాలి. ఆ చెప్పకుండా మళ్ళీ ఆటంకపరుస్తాడు, మళ్ళీ ఆడుతూ యుద్ధం చేస్తాను, మళ్ళీ మికాయేలు వచ్చి మళ్ళీ నన్ను కాపాడుతుంది. ఎవరు అనంటే పడద్రోయబడిన సాతాను యొక్క సమూహంలో కొంతమంది ఉంటారా అనంటే ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఊర్లో కూడా దేవుని మూలంగా నియమించబడిన పరలోక దూత ఉంటుంది, సాతాను మూలంగా నియమింపబడినటువంటి సాతాను దూత కూడా ఉంటుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన స్ట్రీట్ ఉంది, మన వీధి ఉంది. ఈ వీధికి దేవుడు ఒక దూతను ఏర్పరుస్తాడు తన బిడ్డల కొరకు. అలాగే సాతాను కూడా తన సమూహంలో ఉన్న ఒక దూతను ఏర్పరచుకుంటాడు ఈ వీధిలో. నేనైతే ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, మీరైతే నా వాక్యం వింటున్నారు, ఏమీ లేదు, చక్కని వాతావరణంలో వాక్యం అయితే మనం వినగలుగుతున్నాం. కానీ మనకి తెలియనటువంటి లోకంలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనకు కనబడదు, మనకి తెలియదు, కానీ బయట మాత్రం ఈ మాటను నేను ప్రకటించకుండా ఆపేయాలన్న ప్రయత్నం సాతాను సమూహం చేస్తూ ఉంటుంది. వాడిని ఎదిరించు ప్రయత్నం దేవుడు సమూహం కూడా చేస్తూ ఉంటుంది. ఇది నిజం. మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజమైన లోక రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక దూతను నియమిస్తాడు. ఒక దూతను నియమిస్తాడు. ఆ దూతను నీ దగ్గర ఉంచుకుంటావా, పాడు చేసుకుంటావా అనేది నీ ఇష్టం. నువ్వు మంచి భక్తి చేసావు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించావు, దేవునికి విధేయత చూపుతూ దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ బ్రతుకుతున్నావా, ఖచ్చితంగా నీ కొరకు ఏర్పరచబడినటువంటి దూత మరింత శక్తిని పొందుకుంటూ ఉంటుంది. దేవుడు చెప్పాలనుకున్నవి, దేవుడిని నడిపించాలనుకున్న వాటి వైపుగా నడిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆత్మలో బలహీనపడిపోయి దేవునికి అవిధేయుడిగా మారిపోయి దేవుడికి విరోధమైనటువంటి జీవితంలో జీవిస్తుంటే నీ కొరకు నియమింపబడినటువంటి దేవదూతల్ని అపవాది యొక్క దూతలు బంధిస్తారు. ఇది నిజం. దీని గురించి సాక్ష్యం కూడా ఒకనొక సమయంలో చెప్పాను. బంధించబడతారు వాళ్ళు. ఎందుకంటే మన భక్తిహీనతను బట్టి, మన అవిధేయతను బట్టి, మన అపరిశుద్ధతను బట్టి, మన యొక్క మూర్ఖ బుద్ధిని బట్టి నీ కొరకు నియమింపబడిన దేవదూతలు కూడా కొన్నిసార్లు బందీలైపోతూ ఉంటారు. వాళ్ళు శక్తిహీనులు అయిపోతారు. ఎందుకంటే నీ భక్తిహీనతను బట్టి, నీ ఆత్మీయ బలహీనతను బట్టి. దానియేలు వంటి గొప్ప ప్రార్థనాపరుడి దగ్గరికి దర్శనాన్ని పట్టుకొని రావడానికి 21 రోజులు టైం పట్టిందంటండి. నువ్వు నేను ఎంత వేస్ట్ గలవో అర్థం చేసుకోండి. మనం చేసే భక్తి దేవుడి దృష్టిలో నేను అంటాను కనీసం చిటికిన వేలు గోరు కూడా సరిపోదు. భక్తి అనుకుంటాం, పెద్ద ప్రార్థనా పనులు అనుకుంటాం, పెద్ద ఉపవాస దీక్షలు చేస్తున్నాం, మనకు మించిన వాళ్ళు ఏమీ లేదు, దేవుడు నన్ను చూసేస్తాడు, ముఖం తిప్పుకున్నాడు తిప్పేస్తాడు అనుకుంటాం. అంత సీన్ ఏమీ లేదు. అందుకే వాక్యం కూడా చెప్తాం, హృదయాంతరంగాల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన దృష్టిలో నువ్వు ప్రియుడు అయితేనే, ప్రియురాలు అయితేనే తప్ప చాలా ఇబ్బందులు మళ్ళీ తలెత్తే ప్రయత్నాలు చేస్తాయి అపవాది శక్తులు ఇప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ గాబ్రియలు దేవుడి దగ్గర నుంచి పంపించబడ్డాడు. గాబ్రియల్ అనే దూత
ఎందుకు? ఈ అంత్య దినాల్లో సంభవింపవలసినటువంటి విషయాలు దానియేలుకు చూపించడానికి. ఆయన బయలుదేరిన 21 రోజులైనా ఇంకా దానియేలు దగ్గరికి దర్శనం రాలేదు. ఎందుకంటే ఈ మధ్యలో పారసీక దేశం యొక్క అధిపతి పడద్రోయబడిన దేవదూత ఈ వ్యక్తితో పోరాడాడు. ఆ పోరాటంలో మిఖాయేలు వచ్చి హెల్ప్ చేశాడు. మిఖాయేలు వచ్చి ఎప్పుడైతే హెల్ప్ చేశాడో, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అన్నాడు. వెంటనే గాబ్రియేల్ వచ్చి దర్శనాన్ని పంపించాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఆటంకపరుస్తాడు, మళ్ళీ వాడుతూ నేను కొట్లాడాలని చెప్పి. ఇక్కడ గాబ్రియేలు మాట్లాడుతున్నది మనిషి గురించి కాదు, కానీ పడద్రోయబడినటువంటి దురాత్మల సమూహం గురించి. పౌలు కూడా అంటాడు కదా, మనం దేంతో పోరాడుతున్నాం? వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో, ప్రధానులతో మనం పోరాడేది. అది మనకు కనబడదు. మన పక్షంగా మన కొరకు నియమింపబడిన దూతలు పోరాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు పోరాడుతూ ఉంటాడు. నీ భక్తిహీనత, నీ ఆత్మీయ బలహీనత వాటిని బందీగా చేస్తాము. చాలా పెద్ద లెక్క ఉంటుంది దానికి మళ్ళీ తీర్పు. క్రైస్తవ్యం అంటే ఏదో చులకన ఉందనుకున్నారు, అంత సీన్ తోలు తీసేస్తాడు. ఆ దూతలు బంధించబడ్డానికి కారణమే నీకు చాలా గట్టిగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి దూతల శాఖని నియమిస్తాడు అన్న, కానీ వేరే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రీతిలో ఉంటుంది. దానియేలు లాంటి వాడి దగ్గరికి గాబ్రియేల్ పంపించాడు. మరియమ్మ లాంటి వారి దగ్గరికి గాబ్రియేల్ పంపించాడు. నీలాంటి వాళ్ళ దగ్గరికి, నాలాంటి వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న బుడ్డ దేవదూతలు సరిపోతాయి. అంత పెద్దలు అవసరం, బుడ్డ చిన్న చిన్న దేవదూతలు జాలు మనకి. కాబట్టి అది దురాత్మ సమూహం. వాయుమండలంలో అపవిత్రాత్మలు తిరుగుతున్నాయని ఉంది. అందుకే ప్రసాదం గురించి హైందువులు పెట్టిన దాని గురించి మాట్లాడుతూ తర్వాత వాక్యం అయిపోయి బయటికి వెళ్ళి కూర్చున్న తర్వాత మా అమ్మగారు, దేవమ్మని గారు అందరూ కూర్చున్న తర్వాత నిజంగా ఇంకా అదే ఆత్మీయ బలహీనతల్లో ఉంటే మనం గాలిని కూడా పీల్చకూడదు అందమ్మ. అదేటమ్మా అన్నాను. మరి గాలిలో అపవిత్రాత్మలు ఉన్నాయి కదా, మరి అపవిత్రం అయిపోయిన గాలిని పిలిస్తే మనం కూడా అపవిత్రులు అవుతాం కదా, అది కూడా పీల్చకూడదు. విశ్వాసంలో ఆత్మీయతలు ఎదిగితే ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. క్రీస్తు రక్తములు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ప్రతిదీ శుద్ధీకరించబడింది. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, అంత పవర్ఫుల్ దేవదూత మిఖాయేలు. అలాంటి గొప్ప దేవదూత సైతం నీ ముందు నా ముందు తలంచుతాడు. ఎందుకో తెలుసా? నీవు నేను సర్వోన్నతుడైన దేవుని స్వరూపమై ఉన్నాం కనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని, ఆ దేవుడు, ఆ దూతల యొక్క దేవుడు స్వరూపం అని ఉన్నాం కనుక మనకు అంత ప్రత్యేకమైనటువంటి విలువ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు దేవదూత. నేను చెప్తే కొంచెం గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉంటుందేమో. మారు మనసు లేని సమయంలోనే, దేవుడి గురించి సరైన అవగాహన లేని సమయంలోనే సేవలోకి వచ్చాను. అంతంత మాత్రాన్నే. సంపూర్ణ మారు మనసు అనేటువంటిది కూడా లేదు. చెడు వ్యసనాల నుంచే బయటకు వచ్చాను తప్ప నిజమైన మారు మనసు అనేటువంటిది మనిషి చచ్చిపోయే వరకు పొందుకోవాలి. ఒక రోజులో వచ్చేది కాదు అది. అందుకే దైవజనులు మన ఎవరైనా జాన్ రత్నం గారు అంటూ ఉంటారు, మారు మనసు అనేది బాబు అనుదినము కూడా ఎప్పటికప్పుడు నూతనంగా పొందుకోవలసినది. ఎప్పటికప్పుడు నూతనమైన మార్పుల్లోకి నడిపించబడేటువంటిది మారు మనసు. తాతయ్య గారు అందుకే ఆఖరి దినాల్లో ఎవరైనా వస్తే రెండు అడిగేవారంట. ఒకటేమో పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా, రెండోది మారు మనసు పొందేవా లేదా, మారు మనసు పొందేవా లేదా, మారు మనసు పొందేవా లేదా, రెండు అడుగుతూ ఉండేవారు. కాబట్టి దూతలు అనేటువంటి వారు నియమించబడ్డారు. ఆదిలో నేను డైరీలో రాసుకున్న 2019 సంవత్సరంలో దేవుడు మాట్లాడితే, హేమాను నేను నీ కొరకు 2 దూతలు నియమించితిని. ఇప్పటికీ ఉంటుంది డైరీలో, ఇప్పటికే ఉంటుంది. ఐ హ్యావ్ అపాయింటెడ్ 2 ఏంజల్స్ టు యూ అనేటువంటి మాట ఎప్పటికీ డైరీలో హైలైట్ వచనాల్లో లెటర్స్తో రాసి ఉంచాను నేను. అంటే నేనేదో గొప్ప చేసుకోవడానికి ఈ మాట నేను ఏమనట్లేదు. నేను అల్పుడినే, దీనుడినే, ఎందుకో కూడా పనికిరాని నన్ను నిలవబెట్టిన నా దేవుడు గొప్పడే తప్ప నేను ఎప్పుడు గొప్ప ఉండగా నేను జ్ఞాన్ని కాదు. 2019 డైరీలో ఇప్పటికీ చూపించమంటూ చూపిస్తాను. నేను నీ కొరకు 2 దూతలను నియమించితిని. దూతలు ఉంటాయి. అందుకే మనకు తెలియనటువంటి ఎన్నో ఆపత్కాల సమయంలో, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎన్నో ప్రతికూలతలో మనకు కనబడనటువంటిది ఎన్నో సార్లు ఆ దూతలు మన కొరకు సహాయపడతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయడం మానేసి, చర్చికి వెళ్ళడం మానేసి, వాక్యం చదవడం మానేసి, దేవుడు వద్దన్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ బంధించబడతా ఉంటాయి. ఇది నిజం, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా దీని గురించి ప్రత్యేకమైన సబ్జెక్ట్ చేస్తాను. ఇంకా బాగా అర్థమయ్యేటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తాను. గాబ్రియేల్ని ఆటంకపరిచిందంట పడద్రోయబడినటువంటి
సాతాను యొక్క సమూహపు ప్రధాని లేదా అధిపతి. అప్పుడు మిఖాయేలు వచ్చి ఆ వ్యక్తితో పోరాడి, గాబ్రియేల్ నువ్వు వెళ్ళి ముందు దర్శనం చూపించు దానియేలుకి, నేను చూసుకుంటూ ఇండని చెప్పి పంపించింది. అది అక్కడ అర్థం. అంతేకాని మనిషితో దేవదూత గాబ్రియేల్ లాంటి వాడు పోరాడడానికి 21 రోజులు అంత సీనియర్లు తలలు తీసేస్తారు అనుకుంటే, ఒక దేవదూత చాలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా లేకుండా 2 సెకండ్లు లెక్కబెడతారు వాళ్ళు. చాలా శక్తివంతులు. అందుకే బైబిల్ కూడా, వాక్యం కూడా సెలవు, మీరు దేవదూతల కంటే కొంచెము తక్కువగా వారిగా చేయబడతారు అని. కొంచెం కీర్తనల గ్రంథంలో అంత పవర్ఫుల్ దూతలు ఉంటాయి మనతో పాటుగా, మన చుట్టూ పాటుగా. నేను నమ్ముతూ ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిని కాదు, ఒంటరి అయిన వాడే 1000 మంది అయ్యేటువంటి శక్తిని ఇచ్చాడు. ఎవరి వల్ల? దేవుని కృప, దూతల వల్ల. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. చీకటి శక్తులు ఏం చేయలేవు, అపవాద శక్తులు ఏం చేయలేవు, ఏవి మనల్ని ఏం చేయలేవు. మనల్ని ఏమన్నా చేయాలంటే దేవుడు మన వరకు నియమించిన దూతను దాటి రావాలా. మీరు నమ్మండి నమ్మకపోండి, సీల్ వేయబడిన ప్రతి క్రైస్తవుడితో పాటు ఒక దూత ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ కూడా ఒక దేవదూత దేవుడు పరిరక్షకుడిగా మనకు నియమిస్తాడు. అంత అద్భుతమైనటువంటి విషయం రావడానికి అంత ఆలస్యం. అందుకే అంత్య దినాలకి సంబంధించినటువంటి విషయాల్ని, వార్తల్ని, సువార్తల్ని, ప్రసంగాల్ని, బోధల్ని సాతాను చెప్పడానికి ఇష్టపడ్డావు. వాడిని ఏదో రకంగా లేపేద్దాం, ఏదో రకంగా ఆపేద్దాం, ఏదో రకంగా ఆటంకపరుద్దామని శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు చేయవలసిన పని ఏంటంటే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలంటే. దానియేలు చేశాడు. అందుకే పాస్టర్ల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఈ పైన వారు నాయకులుగా ఉన్నారు, మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. ఈ దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి, సేవకులందరి కొరకు ప్రార్థన చేయాలి. అన్నిటికీ మించి ఇలాంటి అంత్య బోధనలు, అంత్య దినాలకు సంబంధించిన బోధనలు ప్రకటించే వారి కొరకు మరింత ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద. ఒక దర్శనం రావడానికే అంత ఇబ్బంది పెట్టేసింది దానియేలుని. మనం ఇప్పటిలో అర్థం చేసుకుంటాం. అయినా ఇలాగ ఉన్నామంటే దానికి కారణం ఏంటి? దేవుని కృపే, దేవుని యొక్క మహాకృపే తప్ప ఇంకా కారణమే లేదు. ఆడికి అస్సలే ఇష్టం ఉండదు సాతానుడికి ప్రకటన గ్రంథాన్ని బోధించడం అన్నా, అంత్య దినాల్లో సంభవించబోయేటువంటి విషయాలు చెప్పడం అన్నా, అంత్య దినాల్లో నెరవేరేటువంటి ప్రవచనాలు, సూచనలు, గుర్తులు విశ్వాసులకు తెలియపరచడం అన్నా సాతానికి అస్సలు గిట్టని విషయం. అది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సాతానికి బాగా ఇష్టం లేని పుస్తకాలు ఏందో ఉన్నాయంటే, ఒకటి ఆదికాండం, ఒకటి ప్రకటన గ్రంథం. ఆదికాండంలో వాడు బుద్ధి బయట పెట్టాడు దేవుడు, ప్రకటన గ్రంథంలో వాడు అంతాన్ని బయట పెట్టాడు దేవుడు. అందుకే చాలా మంది ప్రకటన గ్రంథాన్ని కూడా పట్టుకోవడానికి ఇష్టపడరు. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో నేను చూశాను. నా కూతురుని కోల్పోయాను, గుర్తులేదా మీకు? రావడంతోనే నా కుటుంబంలో ఒక రకమైనటువంటి ఇబ్బంది. అస్సలు ప్రకటన గ్రంథం తీసుకుంటానంటుంటేనే చాలాసార్లు ఇబ్బంది పెడతాడు. సూసైడల్ థాట్స్ స్టార్టింగ్ డేస్లో మామూలుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా పరిచయకు వచ్చిన ప్రకటన గ్రంథంతోనే వచ్చాను. రావడంతో ఎంత సూసైడల్ థాట్స్లోకి వెళ్ళాను, ఎంత డిప్రెస్ అయిపోయాను, ఎంత ఇబ్బంది పడ్డానో మీకు తెలుసు, మా ఇంటి వారికి తెలుసు. తర్వాత మళ్ళీ తీసుకుంటే మళ్ళీ నన్నేం చేయలేక బిడ్డని పట్టుకుని వెళ్ళాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఉండాలనుకోండి చెప్తున్నాను. ఈసారి కూడా మా ఇంట్లో అవసరం కాదు, పోవడానికైనా సిద్ధపడ్డాను. చెప్పాలనుకున్నవన్నీ రాసి పెట్టుకుని నా దగ్గర దాచిపెట్టుకోవడం కాదు, లోకానికి బయలుపరచాలి. నేనున్నాను, నా కృప నీకు చాలును అన్న దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. వెళ్ళిపోతాను. దేవుడు రాకడ సమీపించేసిందమ్మా. చెప్పవలసిన అవసరం, తెలియజేయవలసిన అనేక విషయాలు ఇంకనో కూడా ఆగిపోయినాయని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని యొక్క మహాకృప మీ ప్రార్థనలో, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ యొక్క ప్రార్థనలో, పెద్దలందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు బట్టి ఈ విధంగా నేను ముందుకు వెళ్తాను తప్ప లేకపోతే ఏ పట్టండి. ఎన్ని రోజులు పట్టింది దానియేలు దగ్గర రావడానికి? చెప్పాలి, 21 రోజులు. ఇప్పుడు చెప్పండి, మాకు వచ్చి దర్శనాలన్నీ దేవుడి నుంచే వస్తాయండి అని చెప్పేవాళ్ళు ఎవరంటే చెయ్యొద్దండి. మిమ్మల్ని ఏమి ఎగతాళి చేయట్లేదు, నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదు. అంత సీన్ లేదంటున్నాను. మనం ఏదైతే పడుకునేటప్పుడు ఆలోచించు కొన్ని అలాగే వచ్చేస్తుంటాయి, మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే దర్శనాలు అసలు రావని అంటలేదు, వస్తాయి. కానీ దేవుడు స్పెసిఫిక్గా నీకు చెప్పాలి అనుకున్నది రావడానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటున్నాను.
దానికి పరిశుద్ధత అవసరం. దేవుని దృష్టిలో చాలా అల్పుడై ఉండాలి, ప్రియుడివై ఉండాలి, ఆయన మాటను గౌరవించేవాడై ఉండాలి, గొప్ప ప్రార్థనాపరుడివై ఉండాలి అన్నిటికీ మించి. అప్పుడు ఆటంకాలన్నిటినీ కూడా గెలిచి ఆ దర్శనం నువ్వు పొందుకోగలుగుతావు. అంత ప్రతికూలతలో కూడా అంత అద్భుతమైనటువంటి విషయాన్ని రాసి మన అందరి కొరకు దాచిపెట్టిన గొప్ప భక్తుడండి దానియేలు. అంత గొప్ప భక్తుడైన, చాలా ఇష్టం ఆ ప్రాఫిట్ అంటే, ఆ ప్రవక్త గారంటే నాకు. నిండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా బానిస గృహాల్లో ఉన్నప్పటికీ దేవుని కొరకు పనిచేసి చచ్చిపోయాడు. ఆయన బానిసుడిగా ఉండి కూడా దేవుని కొరకు పనిచేసి చచ్చిపోయాడు. ప్రియుడి కనుకే సింహాలు ఏం చేయలేకపోయినాయి, నవలలేకపోయినాయి, పిల్లిలైపోయినాయి. అంతే చరిత్ర చెప్తూ ఉంటుంది. దానియేలు ఆ సింహ గుహల్లో ఉన్నప్పుడు దానియేలుతో పాటు అవి కూడా మోకరించి ప్రార్థించాయంట. మోకాళ్ళునే అంట, తలలు వంచేయని చెప్తారు. అది శక్తి అంటే. పొందితే అలాంటి ఆత్మీయ బలాన్ని, అలాంటి ఆత్మీయ అభిషేకాన్ని పొందాలి దేవుడి నుంచి. దేవుడు కొంతమందిని అలా ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు అనుకో. మనం అన్నింటిలో అలాగే అయిపోవాలంటే ఎక్కడ కుదురుద్ది కానీ చెప్తున్నాను. భక్తి చేత చాలు. మా అమ్మగారు ఎప్పుడూ అంటారు, పరిశుద్ధంగా బైబిల్లో చెప్పినట్టుగా బతుకుతే చాలురా, ఏం అవసరం లేదు. అది పరిస్థితి. కాబట్టి అంత్య దినాలకు సంబంధించిన ఏ విషయాన్నైనా సరే, నేనే కాదు ఏ సేవకుడైనా బోధిస్తున్నప్పుడు అది మనకి తప్పుగా అనిపించినా సరే వెంటనే పేర్లు పెట్టకూడదు. నేను చాలా భయపడతా ఉంటాను. అందుకే ఈ విషయంలో నేను మొన్న కూడా నా అభిప్రాయం తెలియపరుస్తున్నాడు. గొప్ప దైవజనులు, గొప్ప పండితులకి నేను వ్యతిరేకంగా వెళ్తున్నాను, తప్పు అయితే నన్ను క్షమించండి అని అంటూనే దేవుడిని మనసులో కోరుకుంటే, ప్రభువా నేను అల్పుడినైనా ఒకవేళ నా హృదయంలో తెలియని గర్వం ఏదన్నా వస్తుందో రానివ్వకండి, భక్తుల యొక్క మాటలను కొట్టివేస్తున్నట్టుగా నా మాట ఉంటుందేమో క్షమించండి అని భయపడుతూ చెప్పాను చాలా విషయాలు నేను. అందుకే చాలామందికి నేను చెప్పే సలహా ఏంటంటే, విశ్వాసులకైనా ఎవరికైనా ఏ సేవకుని తప్పు పట్టకూడదు, ఏ సేవకుడి యొక్క బోధన కూడా వెంటనే విమర్శించకూడదు. ఆయనకి బయలుపరచబడింది మనకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైంది నీకు అర్థం కాకపోవచ్చు, అది మన తప్పే తప్ప ఆ వ్యక్తుల యొక్క తప్పు కాకపోవచ్చు. అందరి విషయంలో ఎలా జరుగుతుందని అనట్లేదు. అందుకే అంత బేగా ఈ అంత్య దినాలకు సంబంధించిన బోధల విషయంలో ఎవరన్నా ఏదన్నా చెప్పినా నేను అస్సలు ఎవరిని ఏమన్నా. కొంతమంది మన రీసెంట్గా మెసేజ్ చేశారు, ఏమంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన దైవజనులు, గొప్ప మహాజ్ఞాని పలానా ఆయనండి, ఆయన చాలా పుస్తకాలు రాశారులే, పేర్లు చెప్పనులే. మరి ఆయనకి వ్యతిరేకంగా ఉంది కదండి, సంఘం ఎత్తబడిపోద్ది శ్రమల్లో లేకపోవడం అనేటువంటిది, అంతకంటే గొప్ప వాళ్ళు మీరంటే అంతకంటే గొప్ప వాళ్ళు ఆయన ముందు ఎందుకు సరిపోనండి, ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నేను చెప్తున్నా అన్నాను తప్ప ఎక్కడ ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. నేను చిన్నతనంలో ఆయన నాకు ప్రార్థించిన వ్యక్తి, ఆయన మహాజ్ఞాని, ఆయన తప్పుపట్టలేదు. ఆయనకి అర్థమైంది, నాకు అర్థం కాలేదేమో, నన్ను నేను తప్పుపట్టుకుంటా తప్ప ఎప్పుడు ఏ సేవకుని తప్పుపట్టకండి. అందులో అంత్య దినాలకు సంబంధించిన బోధనలు చెప్పేటువంటి వ్యక్తులను అసలు తప్పుపట్టకూడదు. ఒకవేళ దేవుని మూలంగానే ఆ బోధకుడికని చెప్పుంటే ఆ చెప్పిన మాటను కానీ నువ్వు తప్పుపడితే లెక్క ఎవరు చెప్తారు? అది ఎంత పెద్ద శాపం. గడగడ వణుకు చూరండి అంటాడు, అందుకే భయము కలిగి ఉండండి అంటాడు, అందుకే. కాబట్టి ఈ అంత్య దినాలకు సంబంధించిన విషయాలు దానియేలు 9వ అధ్యాయంలో 10వ వచనంలో తర్వాత విషయాలు మాట్లాడుతున్నాయి. అన్నీ కూడా ఈజీగా వచ్చేసినాయి కాదు, చాలా 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 యుద్ధాలు జరిగినాయి సాతాను సమూహానికి, దేవుని సమూహానికి. అలాగే ఇలాంటివన్నీ కూడా దానియేలుకి బయలుపరచబడ్డాయి. అయితే ఇది మొదటి విషయం, ఇది ఒక రహస్యం. చాలామంది మనుషులు అనుకుంటారు, కాదు వాళ్ళు సాతాను యొక్క ప్రధానులు, దేవదూతలు పడద్రోయబడిన వారు, ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి ఆ దూతల యొక్క అధిపతులు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పోరాడాడు గాబ్రియల్. అందుకే మనిషితో పోరాడవలసిన అవసరం లేదు, లేపాడేస్తారు ఒక దూత. అయితే ఈ రోజున ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అంత్య దినాల్లో ఒకడు వస్తాడు, వాడి పేరు క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి యొక్క పరిచయము ప్రస్తావన చేశాను. ఎవరు ప్రస్తావించారు, ఎవరు పరిచయం చేశారంటే, మొట్టమొదటిగా ప్రవచించింది, మొట్టమొదటిగా తెలియపరిచింది దానియేలు కాదు, అంతకంటే ఆది కాండం నుంచి కూడా యాంటీ క్రైస్ట్ గురించి ప్రవచనాలు ఉన్నాయి. సృష్టి ఆరంభం, సృష్టి ఆది నుంచి కూడా వీడి గురించి ప్రవచనాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ దానియేలు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్పాడు అంతే. వాడు వచ్చి ఏం చేస్తాడు, వాడు పరిచయం విన్నాం, వాడు వచ్చి మొదటిగా చేసే పని ఏంటి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనానికని చదివితే, వాడు వచ్చినటువంటి పని,
వాడు చేసేటువంటి పని, వాడు అసలు వచ్చేటువంటి యొక్క కారణం ఏంటి అనేది చాలా క్లియర్గా దానియేలు రాశాడు. చాలా క్లియర్గా. ఇంకా క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ గురించి ఎంత వివరణాత్మకంగా రాసిన భక్తుడు ఇంకెవరో లేరేమో అంటాను. అంత పెర్ఫెక్ట్గా రాశాడు, అంత క్లియర్గా రాశాడు. ఆ యాంటీ క్రైస్ట్ వచ్చి మొదటిగా చేసే పనేంటి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. నేను చదువమ్మా, చదువుతున్నాను, చదువు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడన్నాడా, ఏర్పరుస్తాడన్నాడా? క్లియర్గా చదవండి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను ఏం చేస్తాడు? ఏర్పరుస్తాడు అని లేదు, క్లియర్గా సెటిల్ చేస్తాడు అని ఉంది. అవునా కదా? ఈ ఒక వచనం చాలు. లైన్ తర్వాత తర్వాత సెంటెన్స్లోకి మళ్ళీ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటే పట్టుకొని మాట్లాడదాం ఈరోజు. వాడు వచ్చి ఒక వారమునకు నిబంధనను అనేకులతో ఏం చేస్తాడు? సెటిల్ చేస్తాడు. ఒక వారము అనగా చెప్పండి 7 సంవత్సరములు. వారమును హీబ్రూలో నేను మొన్న కూడా చెప్పాను కదా, షబూవా అనగా సంవత్సరాలకు పోల్చబడింది, దినాలకు కూడా పోల్చబడింది. నాకు ఎవరో బ్రదర్ కూడా నాకు వాట్సాప్ చేశారు, రిప్లై ఇవ్వలేకపోయాను అనుకోండి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇందాక మెసేజ్లో లాస్ట్లో అన్నీ కూడా రోజులతో పోల్చిన మీరు లాస్ట్కి వచ్చేటప్పుడు 7ని సంవత్సరాలతో ఎందుకు పోల్చారండి? ఆదిలో నేను చెప్పాను, దినాలు వారాలు సంవత్సరాలతో పోల్చబడుతుంది హెబ్రూ బట్టి అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అనేకులతో వాడు వచ్చి ఏం చేస్తాడంట? నిబంధనను కుదురుస్తాడు. వారము అనగా చెప్పండి 7 సంవత్సరాలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే 7 సంవత్సరాల నిబంధన. ఈ 7 సంవత్సరాల నిబంధనే 7 సంవత్సరాల శ్రమకాలము. 7 సంవత్సరాల శ్రమకాలము. ఎలా చెప్తున్నారంటే అక్కడే రాయబడిన తర్వాత వచ్చిన కూడా చదవండి ఒకసారి, ఇంకా బాగా అర్థమైపోతుంది. అర్ధవారమునకు బలిని నైవేద్యమును ఏం చేస్తాడు? నిలిపివేస్తాడు. అంటే వారం 7 సంవత్సరాలు అయితే అర్ధవారం ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 3.5 సంవత్సరాలకి బలిని నైవేద్యాన్ని ఏం చేస్తాడు? ఆపేస్తాడు, లేదంటే నిలిపివేస్తాడు. అంటే 7 years అనేటువంటిది వాడు రూల్ చేస్తాడు. నేను మొన్న కూడా చెప్పాను, ఇస్లాం విల్ రూల్ ద ఎంటైర్ వరల్డ్ ఫర్ 7 years. ఇస్లాం మతంతో పాటుగా యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు. ఆ 7 సంవత్సరాలు పరిపాలించడానికి వాడు చేసిన నిబంధన ఇదే నిబంధన, ఇదే సెటిల్మెంట్. ఈ మధ్య కాలంలో అంటే 7 సంవత్సరాలకు మధ్యన 3.5 సంవత్సరాలకి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు, కొట్టేస్తాడు. ఇంక బలి ఇవ్వడానికి లేదు, నైవేద్యాన్ని అర్పించడానికి వీళ్ళు. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన ఒక్కసారి రేస్ చేయండి హ్యాండ్స్, ఒకసారి రేస్ చేయండి. మాకు అర్థమైందండి. ఒక వారం అనగా 7 సంవత్సరాలు, అర్ధవారం అనగా 3.5 సంవత్సరాలు. 3.5 మొదటి సంవత్సరాలు అయిన తర్వాత ఇదే యాంటీ క్రైస్టు యెరూషలేము యొక్క దేవాలయం దగ్గర బలిని నైవేద్యాన్ని చేయడానికి వీళ్ళేదని ఆపేస్తారంట. వాక్యం స్పెసిఫిక్గా క్లియర్గా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు అనేకులకు ఒక వారం ఏం చేస్తాడు? నిబంధనను కుదురుస్తాడు. అనేకులకు అని ఉందా? లేకపోతే నీ జనమునకు, యూదులకు, ఇశ్రాయేలీలకు అనే మాట రాయబడిందా? అనేక మందికి సెటిల్మెంట్ చేస్తాడు 7 years. నేను అదే అంటాను, 7 years పీస్ డీల్, సమాధానకరమైనటువంటి ఒక నిర్ణయం, ఒక తీర్మానం 7 సంవత్సరాలు తీసుకుంటాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. వీడు దేవుడైపోతాడండి లోకానికి. దేవుడేనయ్యా నువ్వు, మా కొరకు వచ్చిన దేవుడివయ్యా. కొన్ని యుగాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్యని అయ్యి బాబాయ్ అంత ఈజీగా పరిష్కరించేసావయ్యా. ఈ సమస్య నిమిత్తం ఎన్ని లక్షల మంది చచ్చిపోయారయ్యా. నువ్వు దేవుడు కాకపోతే ఇంకేంటి? ఒక యుద్ధం చేయలేదు, ఒక పోరాటం చేయలేదు,
ఒకరిని కొట్టలేదు, ఒకరిని చంపలేదు, ఏమనకుండా ఒక చిన్న మాటతో, ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఒక మాటతో ఈ గొడవలన్నీ చల్లార్చేసావే, ఈ సమస్యలన్నిటినీ కూడా దూరం చేసేసావే, ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ఇబ్బందులకి చక్కటి పరిష్కారం ఇచ్చేసావే అని చెప్పి లోకంలో ఉన్న అన్ని దేశ ప్రజలు కూడా వీరిని దేవుడిగా కొలుస్తారు. ఓ మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే కూడా ఎక్కువగా పూజించబడతాడు ఈ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఈ వ్యక్తి. అంటే మాటలు చెప్తున్నాను, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోకండి. యేసయ్య కంటే కూడా గొప్పగా కనబడతాడు ఈ వ్యక్తి జనాలకే. ఎందుకంటే సమాధాన పరుషుడు. అందుకే ఏ రంగు గుర్రం మీద వస్తున్నాడు ఆయన? తెల్లటి గుర్రం మీద. తెలుపు అనగా పీస్కి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం. పౌరం దేనికి సాదృశ్యం? తెల్లటి పౌరం స్వాతంత్రతకు, సమాధానానికి, శాంతికి సాదృశ్యం అది. ఈ వ్యక్తి శాంతి పరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే 7 సంవత్సరాలు భూమి మీదకి శాంతి దూతలాగా వస్తాడు. ఈ వచ్చి వీడు ఎలాగ మోసం చేస్తాడంటే ఎన్నో వేలాది 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 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని ఏ వేదన, ఏ ప్రాణార్పణలో, ఏ గొడవలో, ఏ ప్రాణ త్యాగాలు లేకుండా ఈజీగా కాంప్రమైజ్ చేస్తాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క సమస్యల్ని తీర్చి పాడేస్తాడు. వీళ్ళందరికీ ఒకే ఒకటి మాట ఇస్తాడు, నాకు 7 years టైం ఇవ్వండి, నాకు 7 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఈ 7 సంవత్సరాలు నేను చెప్పినట్టు మీరు వినండి. 7 సంవత్సరాల తర్వాత నా పరిపాలన కానీ మీకు నచ్చితే ఇదే విధంగా కొనసాగుతాం. ఒకవేళ 7 సంవత్సరాల తర్వాత కూడా నా పరిపాలన బాగోకపోతే, నచ్చకపోతే నేను తప్పుకుంటాను. మీ రాజ్యాలను మీరు పాలించుకోండి. నా పరిపాలన బాగుందని మీరే కదా నన్ను పిలుచుకున్నారు. నేను బాగా పరిపాలిస్తానని, శాంతియుతంగా పరిష్కరిస్తానని మీరే అన్నారు కనుక, నన్ను నమ్ముతున్నారు కనుక 7 సంవత్సరాల్లో నేను కొన్ని సెటిల్మెంట్ చేస్తాను మీకు, ఓకే అని చెప్పి సెటిల్ చేస్తాడు. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. భారతదేశం పాకిస్తాన్ యొక్క గొడవ కాంప్రమైజ్ చేసేది ఇడే. ఇండియా పాకిస్తాన్ గొడవని పరిష్కరించేది ఈ వ్యక్తే. రష్యా అమెరికా గొడవని పరిష్కరించేది ఈ వ్యక్తే. చైనాకి అమెరికాకి ఉన్నటువంటి గొడవలను పరిష్కరించేది ఈ వ్యక్తే. రష్యా యుక్రెయిన్కి మధ్య ఉన్నటువంటి గొడవల్ని పరిష్కరించేది ఈ వ్యక్తే. పాలస్తీనాకి యూదులకి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యని పరిష్కరించేది ఈ వ్యక్తే. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, వారమునకు అనేకులకి ఏం చేస్తాడో సెటిల్ చేస్తాడు, నిబంధనను కుదురుస్తాడు. నిబంధన అనేటువంటిది హీబ్రూ భాషలో కన్నా చూస్తే బేరిత్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. బేరిత్ అనగా ప్లెడ్జ్ అర్థం. ప్లెడ్జ్ చేస్తుంటారు చూడండి, చిన్నప్పుడు పిల్లలు చేస్తూ ఉంటారా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ దట్ గర్ల్. నేను అలాగే చేసేవాడిని చిన్నప్పుడు. చిన్న క్రష్లు ఉంటాయి కదా, క్రష్లు స్కూల్లో అందరికీ ఉంటాయి, కాలేజ్ లైఫ్లో ఉంటాయి. అందరూ నాకు అన్నలో చెల్లెలే, ఆ అమ్మాయి తప్ప అనివ్వండి. మా ఫ్రెండ్స్ అలాగనే వారు. మా నాన్నగారు ఇక్కడ అమ్మా ఇంత వేసాం, చిన్నపిల్లలు ఏం తెలిస్తే స్కూల్లో 6th 7th క్లాసుల్లో, అవునే కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు, కానీ మనసులో అనుకుంటుంది ప్రిన్సిపల్ గారు కనిపెట్టలేరు. తెలియని వయసు, పేర్లు ఎందుకు పేర్లు చెప్తే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు మంచి బంధం ఉంది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలా బాగున్నారు. లవ్ గివ్లేం లేవు, ఒకరితోనే అయిపోయాం కదా, ఇంకేం లేదు, మటాష్ అయిపోయాం. అది పరిస్థితి. సరదాగా అంటున్నాను. కాబట్టి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇలా ప్లెడ్జింగ్ చేస్తుంటాం కదా, అలాగే ప్లెడ్జ్ చేయిస్తాడు ఈ వ్యక్తి. మాట ఇవ్వాలి, యూదులు వెళ్ళరండి, పాలస్తీన్లు వెళ్ళరండి, మాట ఇవ్వండి. మాట ఇస్తున్నాం సార్, ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు వెళ్ళాం, మాట ఇస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? 7 years. ఓకే వెళ్ళిపోండి. పాకిస్తాన్ ఇండియా రండి ఒకసారి, ఏటి పరిస్థితి, ఎందుకు అలా కొట్టుకొని చేస్తారో, ఎందుకు అలాగా ఆర్మీలు ఏటే అసలనే మనుషులందరూ కూడా ఒకే పోలికే ఉండి ఏటి గొడవలు అని చెప్పి నీట్గా కాంప్రమైజ్ చేస్తాడు. ప్రపంచంలో ఉన్న ఎన్నో గొడవల్ని కాంప్రమైజ్ చేస్తాడు 7 years. చాలా మంది అనుకుంటున్నట్టుగా యూదులకి మాత్రమే 7 సంవత్సరాలు సెటిల్ చేస్తాడన్నది అబద్ధం.
ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్ని ఒక రోజున పరిష్కరిస్తాడు. ప్లెడ్జ్ చేస్తాడు. బేరిత్ అనగా ప్లెడ్జింగ్, మాట ఇచ్చుట, మాట ఇవ్వుట, మాట తీసుకొనుట అర్థాలు ఇస్తా ఉన్నాయి. మాట ఇవ్వాలి, ఇద్దరు రండి, ఆ 2 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు రండి, మాట ఇవ్వండి, ఓకే కదా, సరే ఒకసారి కౌలించేసుకోండి, వెళ్ళిపోండి. సింపుల్గా చేస్తాడు ఆ వ్యక్తి. ఒక మదర్ తెరీసా అనేటువంటి వ్యక్తే కుష్ఠరోగుల్ని పట్టుకుని కడుగుతుంటే ఆవిడ ఏం చేశారు? శాంతి దూత అన్నారు. అలాంటిది ఒక వ్యక్తి ప్రపంచ సమస్యల్ని, గొడవల్ని, యుద్ధాలని నోటి మాటతో కాంప్రమైజ్ చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా? శాంతికి దేవుడు అంటాడు. పీస్ డీల్ కుదిరిస్తాడు 7 years ఆ వ్యక్తి. అనేకులకు నిబంధన కుదిరిస్తాడు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఆ వ్యక్తి రాకను బట్టి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దీని మీద 2018 నుంచి సేవలకు వచ్చిన దగ్గర నుంచి 4 పుస్తకాలు రాసుకున్నాను. నాకు అర్థం ఇప్పటికీ కొన్ని ఆ ఫ్లోలో చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. కొన్ని చెప్తున్నా, కొన్ని చెప్పుకోవాల్సిన సమయం వచ్చినట్టు చెప్తాను. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకుంటారు జనాలు. ఎందుకు ఆ వాల్యూని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఇవన్నీ దేవుడు బయలుపరిచినాయి అనేకులకి. కానీ చాలా మంది తప్పు పడుతుంటారు, తప్పుగా ఫీల్ అవుతుంటారు. పాలస్తీనాకి ఇస్రాయేల్కి మధ్యన ఉన్న గొడవని సొద్దుమణుగు పరుస్తాడు, కాంప్రమైజ్ చేస్తాడని అక్కడికే అనుకుంటారు కదా. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఎందుకంటే యూదుల మధ్యన మాత్రమే 7 సంవత్సరాలు పాలించడం. 666 ముద్ర అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మనుషులకి వేయించే ప్రయత్నమా, లేకపోతే ఓన్లీ యూదులకు మాత్రమేనా? అందరికీ. 1 వరల్డ్ ఆర్డర్, 1 వరల్డ్ రిలీజియన్, 1 వరల్డ్ కరెన్సీ. ధనము కూడా ప్రపంచానికి ఒకటే. ఆ కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ వచ్చేస్తుంది. డబ్బులు అవసరం లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏదో చేతిలో డబ్బులు నాణ్యాలు, కాగితాలు అవసరం. అసలు డబ్బు పాకెట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఏదో ఎక్కడికో మెక్డొనాల్డ్స్కి వెళ్ళాను మొన్న, ఏదో ఆకలేసి తిన్నాను, డబ్బులు జోబులలో వెంటనే తీసాను, స్కాన్ చేసాను, అయిపోయింది. డబ్బులు లావాదేవీలు ఏముండవు, స్కానర్తో. డిజిటల్ కరెన్సీ. ప్రపంచానికి ఒకటే కరెన్సీ. రూపాయి, డాలరు, పౌండు ఇవి ఉండవు. డిజిటల్ కరెన్సీ వస్తుంది. 1 వరల్డ్ రిలీజన్ వస్తుంది. ప్రపంచానికి ఒకటే మతం, ప్రపంచానికి ఒకటే డబ్బు, ప్రపంచానికి ఒకటే గవర్నమెంట్. ఈ 3 తీసుకొస్తాడు ఈ వ్యక్తి. ఈ 3 తీసుకొస్తాడు ఈ వ్యక్తి. శాంతియుతంగా చేస్తాడు. పీస్ డీల్ 7 years. కానీ నేను సెటిల్ చేసేటువంటిది పెద్ద సెటిల్మెంట్ ఏదన్నా ఉందంటే యాంటీ క్రైస్ట్కి, పెద్ద తలనొప్పి ఏదన్నా ఉందంటే యాంటీ క్రైస్ట్కి, పాలస్తీనా ఇజ్రాయెల్ దేశపు యొక్క కాన్ఫ్లిక్ట్. అది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? క్రీస్తు శకం 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే టైటస్ మందిరాన్ని కూల్చి వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు శకం 600 సంవత్సరాల తర్వాత ప్రవక్త మొహమ్మద్ గారు వచ్చిన దగ్గర నుంచి అరబ్బులు వచ్చి ఎప్పుడైతే వాళ్ళ మీద బానిసలుగా బంధించారో అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. మా భూమి, ఇది మా భూమి అని. కానీ ఆదికాండ నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటి? నీకు పాలు తేనెలు ప్రవహించే కనానును నేను ఇచ్చుచున్నాను అబ్రహామా, అది నీకును నీ బిడ్డలకు స్వాస్థ్యమై ఉంటుందని చెప్పి దేవుడు మాటిస్తే ఆ భూభాగంలోకి వచ్చేసి కాదు ఇది మాది మాది మాదని లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తారు ఫస్ట్ వచ్చే వ్యక్తి. బాగా అర్థం అవ్వాలంటే ఈ 7 సంవత్సరాలు సెటిల్మెంట్ అన్నాం చూడండి, మాట్లాడడం అనేది కాంప్రమైజ్ చేస్తాడు అన్నాం కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం అవ్వకపోతే ఫ్లో తగ్గించేస్తాను. మరి ఆయన అలా స్పీడ్గా తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోతాను, ఫ్లో తగ్గించి మాట్లాడతాను. అర్థమవుతుంది అందరికీ? ఫస్ట్ ఇశ్రాయేల్ దగ్గర చేసేటువంటి సెటిల్మెంట్ ఏంటంటే 3వ యెరూషలేము దేవాలయం దగ్గర వస్తుంది సెటిల్మెంట్. ఇప్పుడు అదే చేస్తాడు. మీకు ఎలా తెలుసు అని అంటారేమో, నాకెలా తెలవేటి? దానియేలు 9:27 స్పష్టంగా ఉంది. వాడు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు అని అంటే 3వ యెరూషలేము దేవాలయం కట్టబడతానా? దేవాలయం లేకుండా నైవేద్యం బలులు జరుగుతాయా? దేవాలయం కట్టబడిన 3.5 సంవత్సరాలకే, ఇంకో తర్వాత శ్రమల ప్రారంభం 3.5కే అక్కడ పర్మిషన్ ఇచ్చిన ఈ వ్యక్తే బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. యెరూషలేము 3వ దేవాలయం కట్టబడుతుందనే వార్త మీకు వినబడితే
మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? క్రీస్తు విరోధి బయటకు రాబోతున్నాడు. యెరూషలేము 3వ దేవాలయం ఇప్పుడు లేదు యూదులకి. ఆ గోడ దగ్గర ఆరాధించుకుంటారు ఇలాగ ఊగుతాని. దావీదు కూడా ఇలాగ డాన్స్ చేశారు. చాలా మంది అంటారు దావీదు నాట్యం ఆడలేదని. నాట్యం అంటే ఇలాగ గెంతులేసేయడం కాదు, ఇలాగ ఊగుతారు, ఇలాగే ఆరాధిస్తారు వాళ్ళు దేవుడిని. అది నాట్యం వాళ్ళకి. అంతేకాని డాన్సులు వేస్తారని కాదు, పెళ్ళికి చేస్తారు మళ్ళీ నాట్యం యూదులు. అంతేగాని వల్గర్గా ఏం బిహేవ్ చేయరు, చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. అసలు మనం వెళ్ళి మాట్లాడతారు ఎట్టుండి వాళ్ళు, మనతో కూడా మాట్లాడరు, అసలు లెక్క చేయరు. అంత నిక్కచ్చిగా నిష్టగా వెళ్ళిపోతుంటారు. పాత ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కదా, కొత్తది కాదు కదా వాళ్ళకి. అసలు కొత్త నిబంధన ఫాలో అవ్వరు. యెరూషలేము 3వ దేవాలయం కట్టబడినప్పుడే ఈ యాంటీక్రైస్ట్ అనేటువంటి వాడు కూడా కనబడుతున్నాడు దానియేలు 9:27 ప్రకారంగా. అంటే యాంటీక్రైస్ట్ వచ్చాడు అంటే యెరూషలేము 3వ దేవాలయం కట్టబడుతుంది. యెరూషలేము 3వ దేవాలయం కట్టబడుతుందంటే మీకు అర్థం అవ్వాల్సింది యాంటీక్రైస్ట్ వచ్చేసాడు అని అర్థం. మీకు ఒక విషయం చెప్తున్నాను, నివ్విరిపోయేటువంటి సత్యం చెప్తున్నాను. యెరూషలేము 3వ దేవాలయం కట్టడానికి యూదులందరూ కూడా నిర్ణయించుకున్నారు. 3 రోజుల క్రితమే పబ్లిక్ గా అనౌన్స్ చేశారు, వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద 3rd టెంపుల్ అని చెప్పి. 3వ యెరూషలేము దేవాలయాన్ని మేము కట్టేయబోతున్నామని అనౌన్స్ చేశారు 3 రోజుల క్రితమే యూదులు. మీరు ఆలోచన చేయండి, ఇంకా టైం పడుతుందంటే నేనేం చేయలేను. దేవుడు రాకడికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నేనేం చేయలేను. రాని ఉన్నవాడు ఆలస్యము చేయక రాబోచున్నాడు. మీడియాని పిలిచింది ఇశ్రాయేలు యూదులు గవర్నమెంట్ అందరూ కూడా, సన్హెడ్రిన్ అంతా కూడా నిలవబెట్టింది కెమెరాల ముందుకు. మేము చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తున్నాం. యెరూషలేము 3వ దేవాలయాన్ని కట్టేయబోతున్నాం 3 days క్రితమే. అలా అన్న మాట తెలుసా? రెడ్ హైఫర్, ఎర్రని పెయ్య అనేటువంటి బలి ఇచ్చేయబోతున్నాము అని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు ఎర్రని పెయ్యి లేదు, అంటే ఎర్రటి ఆవు, దాని మీద నలుపు కానీ తెలుపు కానీ ఏ విధమైన రంగు లేకుండా పూర్తి ఎరుపుతో కూడిన ఆవు ఉండాలి. ఆ ఆవును బలి ఇవ్వాలి. మొదటగా దాని దహన బలి చేయాలి, దాని భస్మాన్ని తీయాలి, నీటిని కలపాలి, శుద్ధ జలాన్ని కలపాలి, హిస్సోపుని అందులో ఉంచాలి. ఆ మందిరంలో 3 యెరూషలేము దేవాలయంలో పెట్టిన ఉపకరణాలు ఉన్నాయి చూడండి, దీపవృక్షము, బల్ల, వీటన్నిటి మీద కూడా ఆ రక్తంతో కలిపి నీళ్ళని చల్లాలి, అప్పుడు శుద్ధీకరించబడతాయి. ఇప్పుడు ఆ దూడ ఎర్రని పేయి దొరకట్లేదు, చాలా ప్రయత్నించి 3 లక్షలకు వచ్చి పెట్టారు. బాగా పెంచిన తర్వాత ఏదో ఒక నల్లెంటుకో ఏదో తెల్లెంటుకో బయటకు వచ్చేసింది. అమెరికాలో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో లక్షలు పెట్టి పోషించి ఎర్రల పేయలను 5 అక్కడ తయారు చేయించి రీసెంట్గా పోయిన సంవత్సరమే ఇశ్రాయేలుకి తీసుకొచ్చారు. 9 నెలల నుంచి వాగుతున్నాను ఈ మాట నేను. నన్ను అందరూ పిచ్చోడు అన్నారు. ఇప్పుడప్పుడే యెరూషలేము 3వ దేవాలయం కట్టబడదు, అబద్ధ బోధలు చేయొద్దన్నారు. ఇశ్రాయేలు దేశంలో కాపురం ఉంటున్న భారతీయులు సైతం ఫోన్ చేసి ఏమంటే అలా భయపడతారంటే మేము ఇశ్రాయేలు దేశంలో ఉన్నాం, ఏమి అలాంటివి జరగట్లేదు అన్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సమాధానం మీరు ఏం చెప్తారు? 9 నెలల నుంచి వాగుతున్నాను నేను, 9 నెలల నుంచి గొంతెత్తుకుని అరుస్తున్నాను. ట్రంప్ కానీ నెగ్గేడ పరిస్థితులు తారుమారైపోతాయి. ఇశ్రాయేలు దేశంలో కాపురం ఉంటున్నటువంటి వ్యక్తులు సైతం ఫోన్ చేసి పాస్టర్ గారు ఏమనుకోకండి, భయపెట్టకండి సార్, ఇప్పుడప్పుడే జరగదండి అది. 3 రోజుల క్రితం ఈ ఇశ్రాయేల్లోనే ఆ యూదులు పెద్దలు ఇచ్చినటువంటి మాట తెలుసా? కట్టేస్తాం, ఎర్రపై బలిచ్చేస్తాం. ఎందుకు తెలుసు? ఏప్రిల్ నాటికి 2025 ఏప్రిల్ నెలకి 3 సంవత్సరాల వయసు పూర్తవుతుంది ఎర్రని పెయ్యలకి. 3 సంవత్సరాలు రాకుండా ఎర్రపై బలి ఇవ్వకూడదు. ఈ ఏప్రిల్ నెలకి ఆ ఎర్ర పెయ్యలు ఉన్నాయి చూడండి, అమెరికా నుంచి తీసుకొచ్చిన పయ్యలు 3 సంవత్సరాల వయసు వస్తున్నాయి. ఏప్రిల్ పస్కా పండగకి బలిస్తారంట. యెరూషలేము దేవాలయం కట్టబడుతున్నారు అనౌన్స్ చేశారు. ఇంకా టైం పడదా? అంటే యాంటీక్రైస్ట్ ఇప్పటికే ఉన్నాడా లేదా? బయట పడ్డానికి టైం పడుతుంది. గొంతు చించుకొని చెప్పాను 9-10 నెలల నుంచి. చెప్పిన మాటే తీసిన వీడియో తీస్తుంటే పేర్లు పెట్టారు నాకు. ఎవరో ఇశ్రాయేల్లో ఉంటాడంట, భారతదేశానికి సంబంధించిన ఆయన.
శశికాంత ఎవరో ఆయన అన్నాడంటే అక్కడ ఉన్న ఆయన చెప్పిందే కరెక్ట్. పోన్లే, నేనేం చెప్పింది కరెక్ట్ అనలేదు. నాకున్న ప్రేరేపణ, నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నేను పంచుకున్నాను అంతే. అది నెరవేరుతుంది కదా. కానీ చాలామంది కొన్ని సంవత్సరాలు పడుద్ది అన్నట్టుగా మాట్లాడారు. ఏమో నాకు తెలియదు. యూదులు ఇప్పుడు రీసెంట్గా ప్రకటించారమ్మా, మూడు రోజుల క్రితమే మేము కట్టేస్తున్నాం. నిన్న చాలా చెప్పి ట్రంప్ గారు మీడియాతో మాట్లాడుతుంది చూశాను. ఆయన వాళ్ళు సార్ గాజా మొత్తాన్ని ఆక్రమిస్తున్నాను, నచ్చిన వాళ్ళు చేసుకోండి, నచ్చింది చేసుకోండి అన్నాడు. గాజా మొత్తం లాగుతున్నాను నేను, నచ్చింది చేసుకోండి. అలాగని చెప్పి అవతల ముస్లిం కంట్రీస్ ఏమైనా ఆగితే నోరు మూసుకుంటారని కూడా అసలు ఊరుకోలేదు. హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ లెగిసింది. మేము చేసేది మేము చేస్తాం కదా అంటే ఇప్పుడు యెరూషలేము 3వ దేవాలయం కట్టడానికి యుద్ధ వాతావరణం ఉంటుందా ఉండదా? అందుకే దానియేలులో రాయబడిన మాట ఏంటంటే 62 తొందరగల దినముల యందు మందిరం ఏం చేయబడుతుంది? తొందరగల దినం అంటే గొడవలు పడుతూనే యుద్ధం జరుగుతూనే కడతారు వాళ్ళ మందిరాన్ని. నేను చెప్పాను కదా మొన్న, ఆ విషయమే జరుగుతుంది. వీళ్ళు ట్రంప్ పర్మిషన్ ఇస్తాడో, ఎర్రని పెయ్యి బలిస్తారో, హిస్సోపు, ఆ శుద్ధ జలము, ఆ ఎర్రని పెయ్యి యొక్క రక్తం అంతా కలిపేసి ఉపకరణాలన్నింటినీ శుద్ధీకరిస్తారు, పునాదులు లేపుతుంటారు, ఏదో జరుగుతుంటుంది. అవతల నుంచి వచ్చేటువంటి పాలస్తీన్ ఉగ్రవాద సంస్థలందరూ కూడా వీళ్ళ మీద మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటారు. ఆ అటాక్ చేస్తున్నాడు, వస్తాడు బాస్, ఎంతసేపు కొట్టుకుంటారా ఎంతసేపు ఈ గొడవల్లో అని చెప్పి డీల్ కుదిరిస్తాడు. ఆ డీల్ ఎలా కుదిరిస్తాడో నాకు ఉన్న ప్రేరేపణ చెప్తున్నాను చూడండి. యూదుల్ని పాలస్తీన్లని ఎలా ఒప్పిస్తాడంటే ఒకే ఒక్క లాజిక్, ఒకే ఒక్క మాటతో లోబర్ చేసుకుంటాడు. ఏంటో తెలుసా మాట? దేవుడు నాకు చెప్పిన మాట, మీరిద్దరూ అబ్రహాము బిడ్డలు కాదా? మీ ఇరువురు కూడా అబ్రహాము సంతానము కాదా? ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇట్రా సిగ్గు లేకుండానే. మీకేం బాధ అనిపించట్లేదా? మీ తండ్రి అబ్రహాము కాదా? నువ్వు యెహోవా అంటున్నావు, నువ్వు అల్లా అంటున్నావు అంతే, కానీ దేవుడు ఒక్కడే. నువ్వు యేసు కూడా ప్రవక్తే అంటున్నావు, నువ్వు కూడా యేసు ప్రవక్తే అంటున్నావు. ఇద్దరు విశ్వాసాలు కుదరలేదా? ఇద్దరు రక్తం ఒకటి కాదా? ఇద్దరికి తండ్రి ఒకటి కాదా? ఏటా ఈ గొడవలు అని చెప్పి దూరిస్తాడు. ఇదే మాట ఉపయోగిస్తాడు. అబ్రహాము సంతానము కాదా, అబ్రహాము కుమారులు కాదా అంటాడు ఆయన. నీట్గా మ్యానిపులేట్ చేస్తాడు, నీట్గా మేనేజ్ చేస్తాడు విషయాన్ని. నేను నమ్మండి ఈ మాట. నేను రాసుకున్నాను, దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడు అన్నీ రాసుకున్నాను నా నోట్స్లో. మర్చిపోలేను ఆ మాటను, నేను మర్చిపోలేను. 22వ తారీఖున అంటే నిన్నే రాసుకున్న విషయం అది. పడుకోలే, రాత్రి 3:30 అయిపోయింది. కళ్ళు చూస్తే అర్థమైపోతాం మీకు, నాకు తెలిసి. అబ్రహాం నుంచి వచ్చిన వారు కదా, అవునా కదండి? ఇద్దరు కూడా అబ్రహాం సంతానం కదా. ఒకరు సారా సంతానం, ఒకరు హాగర్ సంతానం అంతే. ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళని శత్రువులు చేశాడు అపవాది. అప్పుడు ఏం మాట్లాడతారంటే, ఇదిగో యూదుల దగ్గరికి వచ్చి ఎందుకు గొడవ, పోన్లే ఇప్పుడు ఆ భాగం వాళ్ళకి కావాలంటున్నారు కదా, 7 సంవత్సరాలు నా మాట మీద నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉందా? ఈ 7 సంవత్సరాలు నోరు ఎత్తకుండా నా కోసం మాట ఇవ్వండి, ఏమనకండి వాళ్ళని. నేను వాళ్ళతో కాంప్రమైజ్ చేస్తాను, మీరు ఏమనకండి. మీ మందిరాన్ని మీరు కట్టేసుకోండి. వాళ్ళు మీ మందిరాన్ని కోల్చడానికి రారు, నేను సెటిల్ చేస్తాను. 2000 సంవత్సరాల నుంచి మందిరం లేకుండా గోడ దగ్గర కూర్చొని ఆరాధిస్తున్నారయ్యా. ఎందుకే బాధలు, ఎందుకే గొడవలు? మళ్ళీ గొడవ పడతారా? చక్కగా మందిరం కొట్టుకొని ఆరాధించుకోండి. ఎప్పటికైనా సరే దేవుడు మీకు ఆ కృప అందించడం, ఆనందించండి అని చెప్పి యూదులను ఇక్కడ కాంప్రమైజ్ చేస్తాడు. పాలస్తీనీల దగ్గరికి ఏం కాంప్రమైజ్ చేస్తారంటే, మరి ఏంటిరా మీరు ఇలా మాట్లాడతారా, నా మీద నమ్మకం లేదా? మీ భూమిది, మీ భూమి మీకే వచ్చేలా చేస్తాను, 7 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి అంటాడు. 2 నాలుకలు కలిగిన సర్పమై ఉన్నాడు. సాతాను ఇక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. యేసు క్రీస్తు ప్రభువుని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ యేసేతో బల్ల పుచ్చుకున్నాడు, అక్కడికి వెళ్ళి డబ్బులు పుచ్చుకున్నాడు. యేసేని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ ఇక్కడ యేసేతో కాళ్ళు కడిగించుకున్నాడు, అక్కడికి వెళ్ళి ముద్దు పెట్టి అప్పచెప్పాడు.
ఇక్కడ మాట ఎక్కడ, అక్కడ మాట అక్కడ, సేమ్ అదే చేస్తాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? మ్యానిపులేట్ చేస్తాడు, మోసం చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు. వాళ్ళతో మేము మందిరం కట్టుకోండి, 2000 సంవత్సరాల నుంచి మందిరం లేదు, గొడవలు పడకుండా కట్టుకోండి, మీ భాగం మీకే వస్తుంది, మీరు సరే మీ భాగం మీకు ఇచ్చేస్తాము అని చెప్పండి. వాళ్ళు రావడం మానేస్తారంటే ఇలాగే చెప్పిస్తాడు. భాగం ఇచ్చేస్తారని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళేమో మందిరంగా ఉంటే చాలు ఇల్లు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి భాగం ఇస్తాను కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారా, మన అల్లక్స మాస్క్ ఉంటుంది, ఆ దేవాలయాన్ని కూల్చేస్తాను, కంగారు ఏం పడకో అని వాళ్ళ దగ్గర అంటాడు. ఇద్దరిని కన్విన్స్ చేస్తారు. ఇద్దరు అమాయకులే పాపం, ఇస్లాం అమాయకులే, జ్యూసు అమాయకులే, వీడు తెలివైనడు. ఇది డీల్ కుదిరిస్తాడు. అబ్రహాం సంతానం ఏంటి, అన్నదమ్ములు ఏంటి, కొట్టుకోవడానికి సిగ్గులేదు. ఆ భూభాగం గురించి ఏంట్రా బాబు, సెటిల్ 7 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి, 7 సంవత్సరాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఆంధ్ర 2గా విభజించబడింది చూడండి. ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రగానే ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చింది సోనియా గాంధీ? ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చింది? 5 years. అప్పటి వరకు మనం ఏమన్నా నోరెత్తామా? ఎవరి వరకు వచ్చేస్తుందో లేదంటే ఏమీ మొక్కలు చేయకుండా ఉంటుందని కనిపెట్టుకున్నాం. ఏదో మేలో జరుగుతుందని మనం అనుకునే వాళ్ళం, మొక్కలు చేయరని మనం అనుకునే వాళ్ళం. తెలంగాణ ఇచ్చేస్తుందని చెప్పి హైదరాబాద్ అనుకునేవాళ్ళు. ఇద్దరు కూడా వాళ్ళకి అనుకూలంగానే వాళ్ళు అనుకునేవారు. కానీ 5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి మేలు జరిగింది, వీళ్ళకి నష్టం జరిగింది. సేమ్ అది జరుగుతుంది, సేమ్ అది జరుగుతుంది. ఇస్లాం ప్రజలకి, పాలస్తీన్లకి మేలు జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఏంటో తెలుసు అన్యాయం? మొదటి 3.5 సంవత్సరాల తర్వాత వాడు వచ్చి హలో చాలు చేసింది, బలి ఇవ్వడం ఆపే. అదేంటి పర్మిషన్ ఇచ్చావు, ఎంత బాగా చేసావు, బలి ఇవ్వకూడదు. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొదలవుద్ది యాంటీ క్రైస్ట్ది. 2వ పార్ట్, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో వచ్చి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. వాడు ఒక్క రూపం. అది మీకు ఒక విషయం చెప్తున్నాను. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తికి వాడు యాంటీ క్రైస్ట్ అని అసలు ఆడికి తెలియదు. ఆడికి అంత్యక్రీస్తుని ఆడికి తెలియదు, సాతానాన్ని ఆవరించిందని ఆడికే తెలియదు. ఇలా క్లియర్ చేసి సోనియా గాంధీ అమ్మగారు చేసింది ఎలాగైతే ఆంధ్ర వాళ్ళకి బాధ కలిగించిందో యూదులకు బాధ కలుగుతుంది 3.5 years. కానీ 7 years డీల్ కంటే ముందుగానే వాడు నిబంధన కొట్టేస్తాడు. ఏ మందిరాన్ని అయితే కొట్టుకోమంటాడో, వాళ్ళు రారు నేను చూసుకుంటానని మాట ఇస్తాడో, నువ్వు దేవుడు అయ్యా అని అంటారో, ఆ వ్యక్తి వచ్చి బలి ఆపేస్తాడు. బలి ఇవ్వడానికి వీలు లేదు, క్లోజ్ చేసేయండి ఈ మందిరాన్ని, 3వ ఎరుషలేము దేవాలయాన్ని మూసేయండి. అదేంటండి అలాగంటారు ఏంటంటే, ముయ్యాలి కుదరదు అంటారు. ఒరే తీయండ్రా అంటాడు, పరుగులు పెడతారు. గర్భిణీ స్త్రీలకు శ్రమ అప్పటి నుంచి మొదలవుతుంది. మొదట 3.5 సంవత్సరాలు పురుటి నొప్పులు అంతే, జస్ట్ వేదనలకు ప్రారంభం. డెలివరీ చేస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది చూడండి ఆడదానికి, ఆ నొప్పి ఆఖరి 3.5 సంవత్సరాల్లో ఉంటుంది. నరకం చూపిస్తాడు. నేను అంటాను, భూమి మీద ఏ మనిషి కూడా ఎంతటి క్రూరుడను ఎప్పుడు చూసుండరు. అలాంటి రాక్షస అవతారం ఎత్తుతాడు ఈ వ్యక్తి. ఒకప్పుడు పావురం అని ఎవరినైతే అనుకున్నారో ఆ వ్యక్తి రాబొందైపోతాడు. ఏ వ్యక్తి అయితే గొర్రెను అనుకుని నమ్ముతారో ఆ గొర్రెకి ప్రతిగా వ్యతిరేకంగా గర్జించు సింహం అయిపోతాడు ఈ వ్యక్తి. చీల్చేస్తాడనుంది, చీల్చేస్తాడు. అది ఆడి చేసే డీలింగ్. నాకు ధైర్యం ఎక్కువ అని అంటలేదు, నాతో మాట్లాడే దేవుని యొక్క స్వరం మీద నమ్మకం ఎక్కువ, నాతో మాట్లాడేటువంటి దేవుడు అనే విశ్వాసం ఎక్కువ నాకు. అందుకే ధైర్యంగా చెప్తాను. ఎక్కడ ఏది చెక్కు చెదరపోదు. ఒకవేళ నేను ఏది చెప్పినది తప్పు జరిగినా ఈ విషయంలో దేవుడి మూలంగా నియమించబడిన సేవకుని కాదు నేను. ఇదే డీల్ కుదురుతుంది. యాంటీక్రైస్ట్ను మనం చూస్తామా క్రైస్తవులుగా? నెక్స్ట్ క్లాసులో చెప్తాను. వాడు వచ్చి పందుల్ని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు, ఆ పందులు ఎవరో, పందులు ఏ దేశానికి సంబంధించినవి అనేది నెక్స్ట్ క్లాసులో తప్పకుండా చెప్తే మీ అందరితో పంచుకుంటా. ఇంతకీ యెరూషలేము 3వ దేవాలయం కట్టడానికి అక్కడ మసీద్ అనేటువంటిది ఉంది కదండి. అల్ అక్సా అనేటువంటి మసీదు, డోమ్ ఆఫ్ ది రాక్ అనే మసీదు ఉంది.
ఇప్పుడు ఆ మసీదు ప్లేస్ అంతా యూదులు కాబట్టి మసీదు ఉంటుందా, కొట్టివేయబడుతుందా? మసీదు ఏమీ చెక్కు చెదరదు, మసీదు ఏమీ కూల్చబడదు. అదేంటి మీరు అలా చెప్తారు? నెక్స్ట్ క్లాస్లో చెప్తారు. వాడు వచ్చి పందులను చంపుతాడు, పందులను నరికేస్తాడు. అది నెక్స్ట్ దానిలో చెప్తాను. కాబట్టి వీడు చేసే మొట్టమొదటి డీల్ ఏంటంటే యూదులకి, పాలస్తీన్లకి, భారతదేశానికి, పాకిస్తాన్కి, యుక్రెయిన్కి, రష్యాకి, చైనాకి, అమెరికాకి మధ్యన ప్రపంచ దేశంలోని అనేక సమస్యలు, అనేక యుద్ధాలకు గల సమస్యలని ఉన్నపాటుగా ఏం చేస్తాడో తెలుసా? పరిష్కరిస్తాడు. శాంతి దూతగానే కొలవబడతాడు. శాంతి దూతగానే. అంటే కొంతమంది యొక్క విశ్వాసం, వేరే వారి యొక్క విశ్వాసం ఏంటంటే 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్న వాడే ఉంటాడని అంటూ ఉంటారు కొంతమంది. అయ్యి ఉండొచ్చు, 40 years పైన వయసు ఉన్నవాడే ఉంటాడు. ఇవన్నీ మాట్లాడతాను నెక్స్ట్ దాంట్లో. దీని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాడు ఎందుకు పందుల్ని చంపుతాడు? యేసయ్య ఎందుకు ఆ దయ్యాల్ని పందుల్లోకి పంపించాడు? అపవిత్రాత్మలన్నీ పందుల్లోకి వెళ్ళడంతో పాటుగా ఎందుకు పందులు దుమికి చనిపోయినాయి? మళ్ళీ అదే పందుల్ని యాంటీక్రైస్ట్ ఎందుకు చంపుతాడు? వాడు చేసేటువంటి పని ఏంటి? వాడి యొక్క ఉగ్ర రూపం ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి అనేక విషయాలు నెక్స్ట్ సర్మన్లో మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. నేను ఇది చెప్పవలసింది చెప్పుదామని అనుకొని వచ్చింది, నేను చెప్పింది 10%, ఇంకా 90% చెప్పాలనుకున్నాను. కానీ టైం లేదు, ఇంచుమించుగా గంట చేంజ్ అయిపోయింది. ఈరోజు చెప్పాలనుకున్నది చెప్పుదామని వచ్చింది, నేను అంతగా పూర్తిగా చెప్పలేకపోయాను. ఇంకా చెప్తే గంట టైం పడదాం, ఎందుకంటే అంత చక్కగా దేవుడు వాడుకున్నాడు. ఇంకా చాలా చెప్పాలి ఈరోజు చెప్పవలసిన విషయం. ఇంకా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడతో నేను ముగించుకొని నెక్స్ట్ దాంట్లో వీటన్నిటినీ కూడా సమకూర్చి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నా యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. బైబిల్ పట్టుకొని నొక్కి ఒక్క నుంచి చెప్పగలను, ఆయన వచ్చేస్తున్నాడు. టైం లేదు. ఏ సమయాన్నైనా సరే సంఘం ఎత్తబడుతుంది. ఏ సమయాన్నైనా క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఎంత గొంతు చించుకొని చెప్పడంలో ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే సంఘం ఎత్తబడే స్థితిలో ఉండాలి. రక్షణ లేని వారులారా రక్షణకు ఆలస్యం చేయకండి. రక్షణ నుండి కూడా ఇంకనో కూడా మారు మనసు లేని వారులారా, అవిధేయులారా, విధేయులై ఉండుట ప్రారంభించండి. ఆ శ్రమలో ఊహించలేం, ఆ బాధలను ఊహించలేం. ఆ క్రూరుడు చేతుల్లోనూ ఉండుట నా దేవుడికి ఇష్టం లేదు. నరకాన్ని చూపిస్తాడు. భూమండలంలో పునాదులు వేయబడినటువంటి దినం మొదలు అలాంటి నర రూప రాక్షసుని ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదు. హిట్లర్ ఎందుకు పనిచేయడు? ఎందుకు పనిచేయడు? బిన్ లాడెన్ ఎందుకు పనిచేయడు? హేరోదు ఎందుకు పనిచేయడు? ఎవరు ఎందుకు పనిచేయరు? అంత క్రూరుడు రాబోతున్నాడు. వాడి చేతిలో ఉందాం అనుకుంటున్నావా? తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఒకవేళ తప్పించుకుందామనే ఆలోచన నీకుంటే సిద్ధపడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.